హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం. జ్యోతిష శాస్త్రం ప్రకారం మనిషి జాతకాల్లో గ్రహాలకు రాశులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచరిస్తూ ఉంటాయి. ఇలా గ్రహాలు తమ రాశులను మార్చుకోవటం వలన వివిధ రకాలుగా మానవ జీవితం ప్రభావితం అవుతుంది. త్వరలో రాక్షస గురువు శుక్రుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు శుభగ్రహంగా పరిగణిస్తారు. శుక్రుడి ప్రభావం వల్ల మనిషి జీవితంలో భౌతిక, మానసిక, వైవాహిక సుఖం లభిస్తుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఆనందానికి కారకుడైన శుక్రుడు జూలై 7న మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ రాశిలో దాదాపు 25 రోజుల పాటు శుక్రుడు సంచరిస్తాడు. శుక్రుడు రాశి మార్పు ప్రజలందరి జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఈసారి శుక్రుని ప్రభావం ముఖ్యంగా 5 రాశుల వారిపై ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే శుక్రుడి సంచారంతో ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారంగా మారి అదృష్టవంతులు అవుతారు. మేషరాశి. కర్కాటక రాశిలో శుక్రుడు సంచరించటం వల్ల మేషరాశి వారికి కుటుంబ జీవితంలో సంతోషం పెరుగుతుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మేషరాశి వారికి కెరియర్లో పురోగతి ఏర్పడుతుంది. ఆదాయపరంగా కొత్త అవకాశాలు ఏర్పడతాయి. వ్యాపారంలో లాభాలను ఆర్జిస్తారు. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. మిథున రాశి. ఇదే రాశిలో సంచరిస్తున్న శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో మిథున రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. కెరియర్లో కూడా పురోగమించే అవకాశాలు ఉంటాయి. కర్కాటక రాశి. చంద్రుడు కర్కాటక రాశిలో శుక్రుడు ప్రవేశించటం వల్ల ప్రజలకు చాలా శుభాలు కలుగుతున్నాయి. ఈ కాలంలో కర్కాటక రాశి వారి వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. కొత్త ఆదాయ వనరులు తెరవబడతాయి. ఇది ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. వైవాహిక జీవితం మెరుగ్గా ఉంటుంది. అవివాహితులకు వివాహం ప్రతిపాదనలు రావచ్చు. సింహరాశి. సింహరాశి వారికి శుక్రుని సంచారం కూడా శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ సమయంలో సింహరాశి వ్యక్తులు వివిధ రంగాల్లో విజయాన్ని పొందే అవకాశం ఉంది. అదే సమయంలో డబ్బును కూడా ఖర్చు చేస్తారు. అయితే డబ్బును పెట్టుబడులు పెట్టే దిశగా ఖర్చు చేస్తారు. సుఖంగా సంతోషంగా జీవిస్తారు. తులారాశి. శుక్రుని రాశి మార్పు తులారాశి వారికి చాలా శుభప్రదంగా, ఫలప్రదంగా ఉండే అవకాశం ఉంది. ఈ సమయంలో తులారాశి వారు వ్యాపారంలో భారీ లాభాలు పొందుతారు. పదోన్నతితో పాటు శ్రామికులకు జీతం కూడా పెరగవచ్చు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది.